హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్గా పసుపు వినాయకుడిని ఇంత అందంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా మన వినాయకుడు. ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. పసుపు వినాయకుడిని తయారు చేసుకోవడానికి 1 కప్పు పసుపు, 1 కప్పు మైదా పిండిని కలుపుకొని పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిలో పాలు పోసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి ముద్ద జిగురుగా ఉండి మనం వినాయకుడిని చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా బాగా అతుక్కుంటుంది. పిండి ముద్దని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వినాయకుడిని తయారు చేద్దాము. ముందుగా ఇలా వినాయకుడి కోసం బేస్ని తయారు చేసి ఆ తర్వాత ఇలా బాడీని పెట్టాలి. మధ్య మధ్యలో చేతికి పదన చేసుకుంటూ బాగా అతికించాలి. ఇలా వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ప్రథమంగా వినాయకుడినే కొలుస్తాం కాబట్టి అప్పుడు కూడా ఇలా వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడికి ఈ విధంగా కాళ్ళు అతికించాలి. వెనుక వైపు బాగా అతుక్కునేలా నీళ్ళ పదన చేసుకుంటూ బాగా అతికించాలి. 2 కాళ్ళను ఈ విధంగా అతికించాలి. తర్వాత స్టమక్ పైన పిండి ముద్దను ఇలా అతికించాలి. మధ్య మధ్యలో ఇలా చేయిని పదన చేసుకుంటూ ఇలా బాగా అతికించుకోవాలి. తర్వాత ఇప్పుడు తల కోసం ఇలా రౌండ్గా బాల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వినాయకుడికి పంచెలాగా ఉండేలాగా ఇలా బాడీకి అతికించాలి. తర్వాత కాళ్ళకి ఇలా లైన్స్ లాగా పెట్టాలి. 2 కాళ్ళకి ఇదే విధంగా పెట్టాలి. ఇలా కాళ్ళపైన లైన్స్ లాగా పెట్టడం వల్ల వినాయకుడికి ఇలా పంచెలాగా కనిపిస్తుంది. ఇప్పుడు చేతులను అతికించుకోవాలి. వెనుక వైపు పదన చేసుకుంటూ బాగా అతికించాలి. ఇలా చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చేయి ఇలా అభయహస్తంలాగా పైకి ఉంచాలి. ఒక చేయేమో ఉండ్రాయి పట్టుకునేలాగా ఇలా ఉండాలి. చేతులకు కూడా ఇలా లైన్స్ వేయాలి. ఇలా లైన్స్ వేయడం వల్ల చేతి వేళ్ళలాగా కనిపిస్తాయి. వినాయకుని మెడలో ఇలా పిండితోని సన్నం చేసి నగలాగా వేయాలి. ఒక చేయిలో ఇలా ఉండ్రాయి పట్టుకున్నట్టుగా ఉంచాలి. ఇంకో చేయి అభయహస్తం పెట్టినట్టుగా ఉండాలి. వినాయకుడికి నగలు మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడికి తొండం తయారు చేసి పెట్టాలి. ఈ విధంగా ఒకవైపు లావుగా ఒకవైపు సన్నంగా చేసి వినాయకుడి తలకి పెట్టాలి. తొండం పెట్టిన తర్వాత బాగా అతుక్కునేలా ఇలా పదన చేసుకుంటూ బాగా అతికించాలి. ఇలా తలలో కలిసిపోవాలి తొండము. అలా కలిసిపోయేలాగా పదన చేసుకుంటూ పెట్టుకోవాలి. తొండం ఇలా ఉండ్రాయి వైపుగా తిరిగినట్టు చేసుకోవాలి. వినాయకుడికి ఇప్పుడు చెవులు అతికించాలి. చెవులని ఈ విధంగా ఒకవైపు వెడల్పుగా ఒకవైపు ఇలా రౌండ్గా చేసి ఇలా అతికించాలి. 2 చెవులు ఇలా సమానంగా అతికించాలి. ఆ తర్వాత ఇలా చెవుల పైన లైన్స్ వేయాలి. ఇలా వేయడం వల్ల వినాయకుడు అందంగా కనిపిస్తాడు. ఇప్పుడు వినాయకుడికి కిరీటం తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కిరీటం లాగా తయారు చేసి అతికించాలి. కిరీటం పైన ఇలా రౌండ్గా బాల్ లాగా చేసి అతికించాలి. కిరీటం మనకు నచ్చినట్టుగా ఇలా అలంకరించుకోవచ్చు. కళ్ళ కోసం ఇలా 2 మిరియాలు అటొకటి ఇటొకటి పెట్టాను. దంతాల కోసం టూత్పిక్ని ఇలా కట్ చేసి పెట్టాను. ఒకవైపు షార్ప్గా ఉండాలి, ఇంకో దంతం విరిగినట్టుగా ఇలా అలంకరించుకోవాలి. ఫైనల్గా కిరీటానికి పూసలు పెడితే బాగుంటుందని మా పాప ఇలా పూసలు అతికించింది. ఇప్పుడు నేను మూషిక వాహనాన్ని ఎలుకని తయారు చేస్తున్నాను. ఎలుకని ఇలా ఒకవైపు సన్నం చేసి కళ్ళలాగా మిరియాలు పెట్టాను. ఆ తర్వాత చెవులు ఇలా చేసి అటొకటి ఇటొకటి అతికించాను.
ఇప్పుడు ఎలుకకి తోకని తయారు చేసి ఈ విధంగా అతికించాలి. ఇప్పుడు వినాయకుడికి నామాల కోసం కలర్ తిలకాలలో వైట్ కలర్ని పెట్టాను, మధ్యలో కుంకుమ పెట్టాను. ఆ తర్వాత ఉండ్రాళ్ళ కోసం ఇలా ఒక బౌల్ చేసి అందులో ఉండ్రాలు చేసి వాటికి కలర్ తిలకంలో వైట్ కలర్ వేశాను. ఆ తర్వాత జంజానికి కూడా వైట్ కలర్ వేసి ఇలా అతికించాను. ఫైనల్గా వినాయకుడు ఇలా ఉంది. మా పిల్లలిద్దరికీ చాలా నచ్చింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.